వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధ టీడీపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. 4 నెలలుగా వైసీపీలో మౌన ముద్రలో ఉన్న రాధను తమ పార్టీలోకి తీసుకెళ్లడంలో టీడీపీ సఫలమైనట్టే కనిపిస్తోంది. ఇన్నాళ్లు శత్రువుగా ఉన్న తెలుగుదేశంలోకి చేరడానికి గల కారణాలను ఈ రోజు మీడియా సమావేశంలో వివరించాలన్న ఆలోచనలో ఉన్నారు రాధ. బెజవాడ రాజకీయాల్లో మొదటి నుండి వంగవీటి కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. రంగ హయం నుండి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది ఈ కుటుంబం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రాధ గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా సెంట్రల్ నుండి పోటీ చేయాలని భావించారు. అయితే దీనికి ఒప్పుకోకపోవడంతో వైసీపీకి రాజీనామా చేశారు. వంగవీటి టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్, అర్జునుడు రాధాతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు. తమ పార్టీలోకి చేరమనటానికి వచ్చామని రాధాతో చంద్రబాబు సందేశం చెప్పమన్నారు టీడీపీ నేతలు. టీడీపీలో చేరడమే రాధా నిర్ణయం లాంఛనప్రాయం అయినప్పటికీ ఆయన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాధా రేపే టీడీపీలో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు వంగవీటి రాధాని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి రావటం జరిగింది. వారికి బాబు గారి సందేశాన్ని చెప్పాం. దాని మీద వంగవీటి రాధా గారు సానుకూలంగా స్పందించారు. ఆయన ప్రకటన చేస్తానన్న అది మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది. టీడీపీలో చేరే విషయం పక్కన పెడితే వైసీపీని వీడడానికి ఉన్న కారణాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాధా భావిస్తున్నారు. వైసీపీలో జరిగిన అవమానాల గురించి స్పష్టంగా అభిమానులకు తెలియజేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. రంగాకి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించడంపై వైసీపీలో ఆంక్షలు ఉన్నాయనేది రాధా ఆవేదన అంటున్నారు ఆయన సన్నిహితులు. సెంట్రల్ సీటు ఇస్తామని చెప్పి 4 ఏళ్లు కార్యక్రమాలు చేసుకున్న తర్వాత అనేక సాకులు చెప్పి తనను తప్పించి అవమానించారని రాధా వాపోతున్నారు.